హలో గైస్, ఇప్పుడు మనము ఒక కమిట్ ఇప్పుడు రిమోట్ రిపాజిటరీలోకి కమిట్ అయిన ఒక కమిట్ని మనం రివర్ట్ ఎలా చేయాలనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో దానికి మనం గిట్ లాగ్ -1 లైన్ అని చెక్ చేస్తే మనకు ఎన్ని కమిట్స్ అయినాయో మనకు తెలుస్తుంది. సో నేను ఈ ఫైల్ అంటే ఈ కమిట్ జరిగిన దాంట్లో డిలీటింగ్ ఫైల్ 2 అనేది ఉంది కదా, అంటే ఫైల్ 2ని డిలీట్ చేశాను. ఇప్పుడు నాకు ఈ యొక్క కమిట్ని రివర్ట్ చేయాలి అంటే ఫైల్ 2 అనేది మళ్ళీ బ్యాక్ రావాలన్నమాట వర్క్ స్పేస్లోకి. ఇప్పుడు మీరు చూసినట్లయితే ఇక్కడ లేదు కదా. ఇప్పుడు నేను గిట్ రివర్ట్ అని టైప్ చేసి ఈ కమిట్ ఐడిని మనం కాపీ పేస్ట్ చేస్తే సో గిట్ రివర్ట్ అనేది రివర్ట్ అవుతుంది. సో ఇక్కడ కమిట్ ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి మనము ls అని టైప్ చేస్తే మన దగ్గరికి ఆల్రెడీ ఉంది అనమాట. గిట్ స్టేటస్ చెక్ చేస్తే వచ్చింది కాబట్టి మనం గిట్ పుష్ చేస్తాం. సో ఆల్రెడీ పుష్ అయిపోయింది. ఇప్పుడు చేంజెస్ చెక్ చేసినట్లయితే మనకు తెలుస్తుంది. అట్లాగే గిట్ లాగ్ -1 లైన్ అని టైప్ చేసినప్పుడు మనకు ఈ రివర్ట్ మీద కూడా ఒక కమిట్ ఐడి అనేది క్రియేట్ అవుతుంది అనమాట. అర్థమైందా గైస్? సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ కామెంట్స్ బిలో. సో అడ్రస్ చేయడానికి నేను ట్రై చేస్తాను. థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ మై వీడియో.